నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ వారం వారం వార్తా సమాహారంలో ఎక్కువగా విషాద వార్తలే ఉన్నాయి. మొదటి వార్త, రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. ఒకే రోజు 5 రోడ్డు ప్రమాదాల్లో చాలామంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ మధ్య కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాద సంఘటన మర్చిపోకముందే మళ్ళా ఇప్పుడు చేవెళ్ళ దగ్గర, అంటే తెలంగాణ రాష్ట్రంలో చేవెళ్ళ దగ్గర హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సులో చాలామంది మహిళా ప్రయాణికులు ఉన్నారు. ఆ బస్సుకు ఎదురుగా వస్తున్న ఒక గ్రావెల్ టిప్పర్ దాన్ని ఢీకొనడంతో ఆల్మోస్ట్ ఒకవైపు ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాద తీవ్రత ఎంతవరకు ఉందంటే, ఒక పొక్లైనర్ వచ్చి వాటి రెండింటిని విడదీసేదాకా దాన్ని ఎవరు కదిపించలేనంత భయంకరమైన ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో దాదాపు 25 మంది ప్రాణాలు కోల్పోతే అనేక మంది తీవ్రమైన గాయాలతో బయటపడ్డారు. విషాదంలాగా ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 3 కుమార్తెలు చనిపోవటం ఆ తల్లిదండ్రులను కలిచివేసింది. ఇక అదే రోజు బాపట్ల సమీపంలో జరిగిన ఒక ప్రమాదంలో 4 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఏలూరు దగ్గర జరిగిన మరో ప్రమాదంలో 2 చనిపోయారు. అనకాపల్లి యలమంచిలి జాతీయ రహదారిలో జరిగిన ఇంకొక ప్రమాదంలో మరో నలుగురు చనిపోయారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? కారణాలు వెతికే ప్రయత్నం మనం చేయలేము, కానీ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న కథనాల ప్రకారం మనకు తెలిసిన అంశాలు ఏంటంటే, అక్కడ రోడ్లు చాలా గందరగోళంగా ఉన్నాయని. ముఖ్యంగా ముందు మనం చేవెళ్ళ బస్సు యాక్సిడెంట్ గురించి కనుక మాట్లాడుకుంటే, అతివేగం కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తీస్తుంది. డ్రైవర్లు రెక్లెస్గా ప్రయాణం చేయడం అనేది మరో కారణంగా కూడా తెలుస్తుంది. ఇక ఫిట్నెస్ విషయంలోకి వచ్చేసరికి ఆర్టీసీ బస్సులు ప్రభుత్వానికి చెందినవి కనుక ఆ ఫిట్నెస్ ఉన్నా లేకపోయినా రోడ్డు మీద తిరిగే వెసులుబాటును కల్పించడం వల్ల కూడా ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఈ గ్రావెల్ ట్రక్ ఢీకొన్న ఈ సంఘటనలో డ్రైవర్ కూడా చనిపోయాడు. మహిళా కండక్టర్ మాత్రం బ్రతుకున్నారు. ఆవిడ ఈ సంఘటన గురించి వివరిస్తున్నప్పుడు కన్నీళ్ళు ఆగిన పరిస్థితి. సో ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి, ముఖ్యంగా ఆర్టీఐ అధికారులు స్పందించి ఈ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇష్యూ చేసే విషయంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని, గతుకుల రోడ్లలో స్టీరింగ్ సరిగా పనిచేయకపోవటం వల్ల కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయనేది ఒకానొక కారణంగా చెప్పచ్చు. సో ఇన్ని చోట్ల ఒకేసారి రోడ్డు ప్రమాదాలు జరగటం అనేది నిజంగానే కాస్తంత ఆందోళన కలిగించే అంశంగానే ఎక్కువ మంది భావించారు. అందుకే ఈ వార్త ఒక ప్రధానమైన అంశంగా ఈ వారంలో వచ్చింది. ఇక రెండో వార్త కూడా ఆల్మోస్ట్ మళ్ళా విషాదానికి సంబంధించింది. బస్సుల్లో ప్రయాణం చేస్తుంటే గాలిలో ప్రాణాలు కలిసిపోతున్నాయి. ఎప్పుడు ఎక్కడికి అసలు డెస్టినేషన్ మనం చేరతామో లేదో అని పరిస్థితి, అది తగలబడిపోతుందో లేకపోతే మరెక్కడైనా యాక్సిడెంట్ అవుతుందో అనే భయాందోళన ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది రైలు ప్రయాణాలు చేయాలనుకుంటారు. ఈ సంఘటన చూస్తే అక్కడ కూడా గ్యారంటీ లేదు అనిపిస్తోంది. బిలాస్పూర్ పక్క మన ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించి బిలాస్పూర్ మార్గంలో 2 ట్రైన్లు ఢీకొన్నాయి. ఒకటి ప్యాసింజర్ ట్రైన్, మరొకటి గూడ్స్ ట్రైన్. ఈ 2 ఎదురెదురుగా వచ్చి ఢీకొనటం వల్ల దాదాపు 10 మంది చనిపోయారు. అలాగే వందల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఎందుకు ఇంత విషాదం జరుగుతుంది? రైల్వే ట్రాక్లు నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల జరుగుతుందా, లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ సక్రమంగా పనిచేయటం వల్ల జరుగుతుందా, లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పనిచేసే సిబ్బంది తాలూకు నిర్లక్ష్యం వల్ల జరుగుతుందా? ఇలాంటివన్నీ ప్రశ్నించే ముందు రైల్వేలో
రైళ్లలో ప్రయాణం చేసే వాళ్ళకు కూడా ప్రాణాలు గ్యారంటీ లేని పరిస్థితి పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు హడావుడిగా ప్రతిపక్షాలేమో రైల్వే మంత్రి రిజైన్ చేయాలని డిమాండ్ చేయటం, అలాగే మేము దర్యాప్తుగా ఆదేశించాము, ఆ నివేదిక వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటాము, ఎంతటి వారైనా సరే వాళ్ళకి శిక్షిస్తాము లాంటి ప్రకటనలు చేయటం, మహా అయితే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకు ఎంతో కొంత పారితోషికాన్ని అనౌన్స్ చేయటం, సహాయ చర్యల్లో అక్కడ స్థానికులు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయటం, ఇదంతా సర్వసాధారణంగా జరుగుతున్న ఒక సైకిల్ లాంటి ప్రక్రియ. వీటికి శాశ్వత పరిష్కారాలు ఏమీ మనం కనుగొనలేమా? భారతదేశంలో ఉన్న రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనూ రెండో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ ఫస్ట్లో ఉంటే మన భారతదేశ రైల్వే వ్యవస్థ సైజులోనూ అలాగే పటిష్టతలోనూ సెకండ్ ప్లేస్లో ఉంది. అలాంటి రైల్వేలు కూడా చాలా సందర్భాలు ఈ మధ్యకాలంలో గత ఏడాది నుంచి ఇప్పుడు దాకా చూస్తే ఒక 10-15 దాకా రైల్వే ప్రమాదాలు జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. సో సిగ్నల్ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవటం వల్ల 2 ట్రైన్లకు ఒకేసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఆ సంఘటనలో ప్రాథమిక అంచనాల ప్రకారం సమాచారం వచ్చింది. ప్రమాదం జరిగేదానికి ముందే పసిగట్టడానికి కవచ్ అనే ఒక కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. దానివల్ల ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఎందువల్లనంటే ఒక 5-6 కిలోమీటర్లలో ట్రైన్ ఉండగానే ఇక్కడ ప్రమాదం జరగబోతుందంటే ఈ కవచ్ అనే పరికరం దాన్ని కనిపెట్టేస్తుంది. ఆటోమేటిక్గా అక్కడ బ్రేకులు పడిపోతాయి అనేది ఒకటి. ఈ పని కొన్ని చోట్ల కంప్లీట్ అయింది, మరి కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతుంది. ఆ సిగ్నల్ ఇప్పుడు వస్తున్న ఈ కవచ్ అనే ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందో లేదో అనేది అది పూర్తిగా వచ్చిన తర్వాత బేరేజ్ వేయాల్సిన అంశం. కానీ ఈలోపు జరుగుతున్న ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే ఎలా? ఇదే ప్రశ్న ఇప్పుడు సామాన్య ప్రయాణికుడు వేస్తున్నాడు. ఇక రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయాలి, అవన్నీ జరిగే పనులు కాదు. ఎందువల్ల అంటే ఎక్కడో ఢిల్లీలో కూర్చునే రైల్వే శాఖ మంత్రికి ఎక్కడ జరిగిన ప్రమాదం గురించి ఎలా తెలుస్తుంది? సరే, సాధారణంగా చెప్తారు, ఎందుకంటే మీ శాఖ కనుక మీరు నైతిక బాధ్యత వహించి రిజైన్ చేయాలి అని, అది సర్వసాధారణం. సో రాజకీయాలు రకరకాలుగా ఉంటాయి. ఏదేమైనా ఈ రైలు ప్రమాదం కూడా విషాదాన్ని కలిగించిన. ఈ 2 విషాదాలు అయిపోయిన తర్వాత మరో సంతోషకరమైన వార్త ఇంకోటి వచ్చింది. అది అమెరికాలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు డెమోక్రాట్లు అలాగే రిపబ్లికన్లు. ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల అటు అమెరికన్ ప్రజల్లోనూ అమెరికా బయట కూడాను ఆయన పట్ల చాలా తీవ్రత, వ్యతిరేకత వచ్చింది. అది ఎవరు కాదనలేని వాస్తవం. ఆ నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్లకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. డెమోక్రాట్లకెళ్ళి పైచేయిగా ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంకొక సంతోషించాల్సిన అంశం ఏంటంటే కొన్ని కీలకమైన పోస్టుల్లో భారత్ మూలాలు ఉన్న వ్యక్తులు గెలవడం అనేది చాలా సంతోషించాల్సిన అంశం. ముఖ్యంగా వలస వెళ్ళిన వాళ్ళు కూడా అభ్యర్థులుగా పోటీ చేసి గెలవడం అనేది. న్యూయార్క్ మేయర్గా జోహ్రాన్ మమ్దాని అని ఆయన గెలుపొందారు, ముస్లిం ఆయన. కాకపోతే సో ఈయనకి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన మామూలుగా ఏదో ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయిన అట్లాంటి వ్యక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన ఒకానొక ఫిల్మ్ డైరెక్టర్ మీరా నాయర్, ఆయనకి, అలాగే గుజరాతీ మూలాలు ఉన్న ఒక ముస్లిం ప్రొఫెసర్ మహమ్మద్, వీళ్ళిద్దరికీ పుట్టిన సంతానమే ఈ మమ్దాని. సో ఆయన తొలి నుంచి చాలా యాక్టివ్గా రాజకీయాల్లో ఉన్నారు. కేప్ టౌన్ దక్షిణ అమెరికాలో, దక్షిణాసియాలోని కేప్ టౌన్ నుంచి వాళ్ళు అక్కడికి వలస వెళ్ళారు. అంటే వలస వెళ్ళిన వాళ్ళలో వాళ్ళు కూడా ఉన్నారు. వలసదారుల పట్ల ట్రంప్ చాలా తీవ్రంగా చర్యలు తీసుకుంటున్నారు కదా. బంధించి పంపించేయటం, లేకపోతే కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి పంపించేయటం, ఇలా కొన్ని దుశ్చర్యలకు పాల్పడటం వల్ల వలసదారులు ఎక్కువగా ఉన్న న్యూయార్క్లో మమ్దాని గెలవటం అనేది ఒక గొప్ప పరిణామంగా చెప్తూ వచ్చారు.
సో చాలామంది అనటం ఏంటంటే వలసదారులు తమ ప్రతీకారాన్ని తీర్చుకున్నారు. సొంకాల అధ్యక్షుడిని ఓటమి అంటే ఏంటో చవి చూపించారు అని కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు. ఇదంతా వలసదారులు కక్షగట్టి ఆయన మీద ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలి అని మూకమ్మడిగా తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ న్యూయార్క్ మేయర్షిప్ అనేది మన మమ్దాని గారికి వచ్చిందని కూడా ఒక వార్త ప్రముఖంగా ఈ వారంలో వచ్చింది. అటు అమెరికాలో కూడా ఇంత జరుగుతూ ఉంటే ఎప్పట్లాగానే మా ట్రంప్ గారు మాత్రం ఒక ప్రకటన చేశారు. బ్యాలెట్ పేపర్ మీద తన ఫోటో లేకపోవటం, తన పేరు లేకపోవటం, ఇది ఆశ్చర్యం. కొన్ని సందర్భాల్లో ట్రంప్ ఏం మాట్లాడతా కూడా ఎవరికి తెలియదు. అవును, బ్యాలెట్ పేపర్ల మీద ఎవరు కంటెస్ట్ చేస్తే వాళ్ళ ఫోటోలు లేకపోతే వాళ్ళ పేర్లు ఉంటాయి, కానీ అధ్యక్షుడి పేరు ఎందుకు ఉంటుంది? లేకపోతే ఆ పార్టీ రిపబ్లికన్ పార్టీ తాలూకు అధ్యక్షుడి పేరు ఉంటుందా? అది ఏమన్నా కండిషనా? సో అదొక పెద్ద అది. ఇంకొక భారతీయ మూలాలు ఉన్న మహిళ కూడా మనకి వర్జీనియా రాష్ట్రం తాలూకు లెఫ్టినెంట్ గవర్నర్గా గెలిచారు. గజాలా హష్మి అని. ఆవిడ చిన్నప్పుడు బాల్యం అంతా హైదరాబాద్లో జరిగింది. ఆవిడ ఆ తర్వాత అక్కడికి వలస వెళ్ళారు. చాలా చిన్న వయసు అప్పుడే అక్కడే సిటిజన్షిప్ ఉంది. ఆవిడ కూడా లెఫ్టినెంట్ గవర్నర్గా గెలవడం అనేది ఇండియాకు సంబంధించినంత వరకు సంతోషకరమైన వార్త. ఇప్పటికైనా ఇలాంటి అడ్డగోలు నిర్ణయాలు తీసుకునే విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఆచితూచి అడుగు వేయాలి అని చెప్పి అందరూ సూచిస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ మీడియా ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అవి రాసిన కథనాలు కనుక చూస్తే ఖచ్చితంగా ట్రంప్కి కాస్త పునరాలోచన చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఎందువలనంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద బక బరికేయటం కాకుండా కొంత ప్రజల తాలూకు స్పందన కూడా చూడాలి బాబు అని చెప్పినట్టు అయింది ఈ ఎన్నికలలో వచ్చిన ఫలితాలు. రిపబ్లికన్లు పార్టీలో కూడా అంతర్మదనం మొదలైంది. మన నాయకుడు చేస్తున్న ఈ తెక్క పనుల వల్లనే మనం ఇంత ఘోర పరాజయం పొందాల్సి వచ్చిందని చెప్పి మనం కేవలం భారతీయ మూలాలు ఉన్న ఇద్దరి గురించే చెప్పి ఇంకా చాలామంది డెమోక్రటిక్లు ఎక్కువ ప్రాంతాల్లో గెలిచినట్టుగా అనిపిస్తుంది. కొంతమంది అనటం ఏకంగా ఇది ట్రంప్ పాలనకు రెఫరెండంగా కూడా భావిస్తున్నారు. అంటే అఫ్కోర్స్ అది చాలా పెద్ద మాట. బట్ స్థానిక ఎన్నికలు అంటే చిన్నవేం కాదు, అవి చాలా పెద్దది. ఎందుకంటే స్వయం పాలన అనేది స్థానిక ఎన్నికల మీద ఆధారపడి ఉంటుంది. అవి చాలా ఇండిపెండెంట్గా ఉంటాయి. అంటే ట్రంప్ దాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన అవసరం లేదు కనుక సక్సెస్ఫుల్గానే రన్ చేసే అవకాశం ఉంది. సో ఈ వార్త కూడా ఒక ప్రధానమైన వార్తగా ఈ వారంలో వచ్చింది. ఎంత కాదన్నా మళ్ళా ఒక విషాద వార్త చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఒక పుణ్యక్షేత్రంలో జరిగిన ప్రమాదంగా తొక్కిసలాట కూడా ఈ వారంలో ఎక్కువ ప్రజల్ని ఆకర్షించింది. అక్కడ ఒక ప్రైవేటు వ్యక్తి హరిచందన్ పాండా, అతను ఒక గుడి నుంచి 19 ఎకరాల్లో ఒక దేవాలయ నిర్మాణం చేశారు. దానికి కూడా ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది. వాస్తవానికి ఒరిస్సాకు చెందిన ఆయన శ్రీకాకుళంలో వలస వచ్చి ఇక్కడ ఆయన కాశీబుగ్గలో ఉంటున్నారు. ఆయన తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన వయసు ఆల్మోస్ట్ 80 సంవత్సరాలు. ఆ ప్రాంతంలో ఆయన తిరుపతి వెళ్ళినప్పుడు తనకు సరిగ్గా దర్శనం జరగలేదని అక్కడున్న అధికారులని నిర్వాహకులని బ్రతిమలాడినా కూడా తన వయసును కూడా గౌరవించకుండా తోసేశారని, సో ఆ సంఘటన తనను కలిసి ఇచ్చిందని, అందువల్ల అమ్మతో మాట్లాడితే ఆవిడ అక్కడికి వెళ్ళేదేంటి నాయన, అక్కడ దేవుణ్ణి మనం ఇక్కడికి రప్పించుకుందాం అని చెప్పి ఆవిడిచ్చిన ఆ సలహాతో ఈ 19 ఎకరాల్లో సొంత భూమి, అది ఆయనకు 100 ఎకరాలు ల్యాండ్ ఉంది అక్కడ, దాంట్లో 19 ఎకరాల్లో ఈ దేవాలయాన్ని నిర్మించేశాడు. చాలా పకడ్బందీగానే చాలా అన్ని ఆచారాలు లేకపోతే ధార్మిక సంస్థలు ఏ విధంగా చేస్తాయో అలాంటి నిర్మాణమే ఆయన చేశాడు. ఒక 5-6 నెలల క్రితమే దాన్ని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే భక్తులు 2000, ఒకరోజు 2000, ఒక రోజు 3000 వస్తున్నారు. ఆయన ఉదయాన్నే వెళ్తారు, డోర్లు తీస్తారు, కూర్చుంటారు అక్కడ. ఆయన ఈ దేవాలయ నిర్వహణ కాకుండా ఇంకా కొన్ని ధార్మిక పనులు కూడా చేస్తున్నారు.
పేదలకు ఉచితంగా భోజనాలు పెట్టడం కానీ, అలాగే అనాథలను చదివించడం కానీ, ఇవన్నీ ఆయన ఒక ధార్మిక సంస్థ తాలూకు కార్యక్రమాల్లో ఆయన నిమగ్నమై ఉన్నారు. ఆయనే వచ్చి కూర్చుంటారు అక్కడ. ఒక ప్రత్యేకించి ఒక ఐ మీన్ అర్చకులు ఎవరు అక్కడ ఏముండరు. సో మొన్న జరిగిన ఈ తొక్కిసలాట కార్తీక మాసంలో, పైగా ఏకాదశి. ఆ ఏకాదశి రోజున దర్శనం చేసుకుంటే శ్రీ మహావిష్ణువుని, సో అన్నీ మంచి జరుగుతుంది అని చెప్పి ఒక ఆనవాయితీ ఉండగా, నమ్మకం ఉండగా, వేల సంఖ్యలో జనం వచ్చేసారు. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. దాదాపు 25,000 నుంచి 30,000 మంది దాకా ఆ జనాల్లో వచ్చారు. కానీ అక్కడ ఉన్న ఒక చిన్న ప్రమాదకరమైన అంశం ఏంటంటే, ఆయన సొంతగా కట్టించారు కనుక అది. సో అన్ని సదుపాయాల గురించి ఆయన ఏం ఆలోచించలేదు. ఇంత మారుమూల గ్రామంలో ఇంత సంఖ్యలో జనాలు వస్తారా అని ఆయన అనుకున్నారే తప్ప, ఒకవేళ ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఎక్కువ మంది వస్తారేమో అప్పుడు ఎలాగనే దాన్ని ఆయన అంతగా పట్టించుకోలేదు. అందువల్ల ఒకే మార్గం, వెళ్ళడానికి రావడానికి ఒకే మార్గం. అందుకే 2,000 మంది ఏంటి, వరుసన వెళ్ళరు కదా వాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో వస్తారు. అలా జరుగుతుంది కనుక ఏ ప్రాబ్లం లేదు అని ఆయన అనుకున్నారు. కానీ ఏకాదశి రోజున, కార్తీక మాసంలో వచ్చిన ఏకాదశి రోజున ఉదయాన్నే మహావిష్ణువు నిద్ర మేల్కొన్న తర్వాత ఆయన చూపు ఎవరి మీద పడుతుందో వాళ్ళకి ఇంకా జీవితాంతం ఆనందంగా ఉండే అవకాశం ఉంది అని ఒక ప్రచార హోరు ఏదైతే ఉందో, దానివల్ల ఎక్కువ జనం పోటెత్తారు అక్కడికి. ఆయన మాటలో చెప్పాలంటే ఆయన అయితే అన్నారు, ఎంతమంది వచ్చారో నాకు తెలియదు అని. బట్ అంచనా వేసింది ఏంటంటే 25,000 నుంచి 30,000 దాకా వచ్చారు. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ రైలింగ్ ఉంటుంది కదా, దాని మీద పడటం వల్ల ఒక అతను అదే గుంపు పడటం వల్ల ఆ రైలింగ్ విరిగిపోయింది అని కింద పడ్డాడు. ఆ కింద పడిన తర్వాత జరిగిన తొక్కిసలాట్లోనే ఈ 9 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది మామూలే. ఇంకా రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారు. ఆయన సీరియస్ అవడం కాదు, హెచ్చరికలు కూడా చేశారు. ఇక ఒక ప్రైవేటు వ్యక్తులు ఇలాగ దేవాలయాలు కట్టడము, అలాగే ఆ సందర్భంగా జనాలు ఎక్కువ వస్తారని పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం, ఇదంతా తీవ్రమైన పరిణామంగా మేము భావిస్తున్నాము. ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆయన అరెస్ట్ సంగతి ఎలా ఉన్నా, ఈ జరిగిన ప్రమాదం పట్ల రకరకాల రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. దేవుడికి ప్రైవేటు పబ్లిక్ ఏంటి? దేవుడు దేవాలయం అనేది అది ఎండోమెంట్లో ఉన్నా బయట ఉన్నా దేవాలయమే, దేవుడే. ఆయన అలా మాట్లాడటం సబబు కాదు అని చెప్పి మామూలుగా సాధారణంగానే విపక్షాలు విమర్శలు చేశాయి. ఇక్కడ జరిగిన ఒక మంచి సంఘటన ఏంటంటే, వసుధ డాక్టర్ అయి ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు ఆ ప్రాంతానికి చెందిన వారే కనుక హుటాహుటిన సంఘటన జరిగిన సమాచారం చేరగానే ఆయన గబగబా వెళ్ళారు. ఆయనే స్వయంగా సిపిఆర్ చేసి ఒక 2-3 ప్రాణాలు కాపాడాడు. వెంటనే ఆయన ఆసుపత్రి తాలూకు అంబులెన్స్లోనే ఎక్కువ మందిని చేర్పించడం అనేది, ఒక మనిషిగా, రాజకీయాలు పక్కన పెట్టేస్తే ఒక మనిషిగా, ఒక వైద్యునిగా ఆయన స్పందించిన తీరుకి అందరూ మెచ్చుకోలు పలికారు. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరొకరు అక్కడికి వచ్చి అక్కడ డెఫినెట్గా ఖచ్చితంగా రాజకీయ ప్రసంగాలు చేశారు. ప్రైవేటు పబ్లిక్ ఏంటి, ఒక గుంపు వస్తారని తెలిసినప్పుడు పోలీసులు తమంతటికే తామరాలు. పైగా వీళ్ళు చెప్తున్నారు ఏంటంటే, ఆయన పోలీసులకు తెలియజేశారు కానీ పోలీసులు రాలేదు, కేవలం 2 మాత్రమే వచ్చారు, అందువలన ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో దాన్ని ఆయన విమర్శిస్తూ, ఇక్కడ రాజకీయాల్లో కాదు, ప్రాణాలు కోల్పోయారు జనాలు, అంత వయసులో ఆ ముసలాయన్ని అరెస్ట్ చేయించాలనుకోవడం మాత్రం దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈ ప్రతిపక్షాలు మాట్లాడటం కూడా ఈ వారంలో వచ్చిన ఒకనొక అంశం. స్థానికులు చాలా హెల్ప్ చేశారు. కొందరు భయాందోళనలో పరుగులు పెడుతూ ఉంటే, స్థానికంగా ఉన్న కొంతమంది యువకులు, కొంచెం బలంగా ఉన్నవాళ్ళు చాలామందిని కాపాడారనేది కూడా తెలుస్తుంది. సో అలా ఏదేమైనా ఇలాంటి సంఘటనలు జరగకూడదు. అది పబ్లిక్గా ప్రైవేటా అనేది, ప్రాణం అనే దానికి పబ్లిక్ ప్రైవేట్ ఏమి ఉండదు, ప్రాణమే కనుక ఆ కోణం నుంచి కూడా దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పి పరిశీలకులు చెప్పడం అనేది కూడా గత వారంలో వచ్చిన ఈ వారంలో వచ్చిన ఒక అంశం. ఇక మొందా తుఫాను గురించి మనం గత వారం కూడా చాలా మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి ప్రభుత్వం రకరకాల చర్యలు చేపట్టింది. కొంతమందికి కాంపెన్సేషన్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొంద బాధిత ప్రాంతాల్లో పర్యటన చేయటం అనేది వారంలో వచ్చిన ఒక ముఖ్య అంశం. ఈ అంతా
పనులన్నీ అయిపోయిన తర్వాత కాస్తంత సద్దుమణిగిన తర్వాత తాను వెళ్ళడం అనేది సబబుగా ఉంటుంది. లేకుంటే ఈ క్రౌడ్ వస్తుంది, ఈ క్రౌడ్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ సహాయ కార్యక్రమాలు ఆగిపోతాయి అనే ఉద్దేశంతో తాను ఆలస్యం చేసినట్టు ఆయన సంజాయిషి ఇచ్చుకున్నారు. కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఎందుకంటే కృష్ణా జిల్లా తీవ్రంగా దెబ్బతిన్నది. పైగా అక్కడ అది వ్యవసాయమే ప్రధానమైన ఆధారం కనుక ఆ ప్రాంతంలోకి వెళ్తే బాగుంటుందని ఆయన అక్కడికి వెళ్ళారు. ఆశ్చర్యం ఏంటంటే తొలిసారి ఆయన పొలాల్లో దిగిపోయి కాళ్ళు అదే ప్యాంటు బైక్ మడతపెట్టి తిరిగి రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. తమ హయాంలో రైతుల కోసం ఎన్నెన్ని చేశారు అనేది మొత్తాన్ని ఆయన అక్కడ ఏకరువు పెట్టారు. రైతు భరోసా కేంద్రాలు అనేవాళ్ళు వెంటనే ఏమైనా బీమా సౌకర్యం కూడా ప్రభుత్వమే కల్పించింది. ఇలాంటివన్నీ చెప్తూ ప్రతిపక్షాల మీద నిందలు వేయటం అనేది సర్వసాధారణంగా వచ్చిన అంశమే. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు స్పందిస్తూ, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అద్దాల మేడలోంచి చూసేవాడు, హెలికాప్టర్లోంచి దిగేవాడు కాదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా పొలాల్లోకి వచ్చి ప్యాంట్ అగ్గట్టి తిరగడం అనేది రాజకీయంగా మరేమిటి అని చెప్పి ఆయన ఎద్దేవా చేశారు. అఫ్కోర్స్ అది కూడా సర్వసాధారణం. ఎందుకంటే ప్రతిపక్షానికి మైలేజీ వస్తుందంటే అధికార పక్షం ఊరుకుంటుందా? సో అలాంటి ప్రకటనలు చేసింది. కాకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అది ఎలాంటి సందర్భం అయినా కూడా వేలల్లో జనాలు రావడం అనేది ఇప్పుడు మింగుడు పడని అంశంగా కూటమి ప్రభుత్వానికి ఏర్పడింది. కాకుంటే చాలా చోట్ల ట్రాఫిక్ అంతరాయం కలిగింది. జనం రద్దీని ఆపడం చాలా కష్టమైంది పోలీసులకు కూడా. సో ఈ చర్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నది ఏంటంటే, ఇది కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనం. అందుకే అంతమంది వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సమావేశాలకు అని చెప్పి వాళ్ళు చెబుతూ ఉంటే, డబ్బులు ఇచ్చి వాహనాలను ఏర్పాటు చేసి వాళ్ళని తీసుకొచ్చారు అని చెప్పి మన కూటమి ప్రభుత్వం చెప్తోంది. సో ఏదేమైనా ఈ వార్త కూడా ఈ వారంలో వచ్చిన ఒక ప్రధాన అంశంగా మనం చెప్పుకోవాలి. ఇవి కొన్ని, ఇంకా చాలా వార్తలు ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కనుక ఈ వారం వార్తా సమాహారం కార్యక్రమంలో మళ్ళీ వచ్చే వారం ఇంకొన్ని ముఖ్యమైన అంశాలతో. సో ఇక్కడ మాత్రం మనం ఒక మాట అనుకోవాలి, వచ్చే వారమైనా కనీసం విషాద వార్తలు గురించి మాట్లాడుకునే పరిస్థితి రాకూడదని చెప్పి మనం అందరం ఆశిద్దాం. ఇది ఇవాళ తాలూకు వారం వార్తా సమాహారం. మళ్ళా కలుద్దాం. నమస్తే, మీ బాబీ వర్త.